వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో దర్యాప్తు సంస్థల కన్ను గూఢాచారులు స్లీపర్ సెల్స్ పై పడింది. ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో మన దేశంలో మనవారితో గూఢాచర్యం ఎలా చేయించగలరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ భారతీయులను ట్రాప్ చేసి మన భారతదేశానికి చెందిన సీక్రెట్ విషయాలను తెలుసుకుంటోందని నిఘా వర్గాలు గుర్తించాయి. అసలు ఐఎస్ఐ భారతీయులను ఎలా ట్రాప్ చేస్తుంది, వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తుంది, ఈ విషయంలో భారత నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, వాచ్ ది స్టోరీ. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వీసా విభాగంలో కంటికి కనిపించని ఒక కుతంత్రం నడుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ దౌత్యపరమైన రక్షణ కవచంలో దాక్కుని ఉంటారు. ఎవరైనా బలహీనమైన వ్యక్తులు కనిపిస్తే చాలు, వారిని మాటలతో లొంగదీసుకుని వారిని సమాచారం సేకరించే గూఢాచారులుగా మార్చుకుంటారు. అయితే భారతీయులను అంత సులువుగా ఐఎస్ఐ లొంగదీసుకుంటోందా అంటే కాదు. పాకిస్తాన్ అంటేనే భారతీయులకు చాలా అనుమానాలు ఉంటాయి. అందుకే ఆ దేశానికి చెందినవారు ఏం చేసినా భారతీయులు కాస్త అనుమానంగానే చూస్తారు. అయితే కొంతమంది వీక్ మైండ్ సెట్ ఉన్నవారు మాత్రం ఐఎస్ఐ చేతికి చిక్కుతున్నారని భారతీయ గూఢాచార సంస్థలు, ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తులో తెలిసింది. అసలు ఐఎస్ఐ భారత్లో ఎలా పనిచేస్తుంది, వారు మన సమాచారాన్ని ఎలా సేకరిస్తారో భారతీయ నిఘా వర్గాలు గుర్తించాయి. వీసా దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకునే ఐఎస్ఐ గేమ్ ప్లాన్ మొదలు పెడుతోంది. పాకిస్తాన్ హైకమిషన్లోని వీసా విభాగంలో ఐఎస్ఐ ఏజెంట్లు, దౌత్యవేత్తలు, వీసా అధికారులు మారువేషంలో ఉంటారు. వీరు వీసా దరఖాస్తుదారులను అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తారు. ముఖ్యంగా లోకల్ సిమ్ కార్డులు అడగడం, అనవసరమైన పత్రాలు సమర్పించమని కోరడం వంటివి చేస్తారు. దీనివల్ల దరఖాస్తుదారులు హైకమిషన్కు పదే పదే రావాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో ఐఎస్ఐ ఏజెంట్లు దరఖాస్తుదారుల బలహీనతలను సహకరించే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత ఐఎస్ఐ స్పైయింగ్ ఆపరేషన్ ఒక సిమ్ కార్డు అడగడంతో మొదలవుతుంది. దరఖాస్తుదారుడు సిమ్ కార్డును అందిస్తే వారు ఐఎస్ఐ చేతిలో ఇరుక్కుపోయినట్టే. ఒకరి సిమ్ కార్డు మరొకరికి అందించడం అనేది చాలా డేంజర్. ఇది పాకిస్తాన్ లాంటి శత్రుదేశం వ్యక్తికి మన సిమ్ కార్డు ఇస్తే ఇక అంతే. ఒకవేళ సిమ్ కార్డు నేరుగా ఇవ్వకపోయినా నకిలీ పత్రాలతో దరఖాస్తుదారుల పేరుతో తీసుకుంటారు. ఒకసారి దరఖాస్తుదారుడు ఈ చిన్న తప్పు చేస్తే ఐఎస్ఐ ఏజెంట్లు వీసా ప్రక్రియలో ఇబ్బందులు సృష్టించడం, బెదిరింపుల ద్వారా ఒత్తిడి చేయడం వంటివి రెండో స్టేజ్కు వెళ్తారు. ఈ విధంగా దరఖాస్తుదారులు గూఢాచార్య కార్యకలాపాల్లోకి తమకు తెలియకుండానే లాగబడతారు. ఐఎస్ఐ ప్రధాన లక్ష్యం భారతీయ పౌరులను గూఢాచారులుగా మార్చి మన సైనిక, ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, బలహీనమైన వ్యక్తులను మానసికంగా ట్రాన్స్లోకి నెట్టడం ద్వారా ఐఎస్ఐ భారతదేశ రక్షణ, ప్రభుత్వ, ఇతర సున్నితమైన రంగాల గురించి సమాచారం సేకరిస్తోందని భారతీయ నిఘా వర్గాల నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఐఎస్ఐ ట్రాన్స్లోకి వెళ్లిపోతే సైనిక స్థావరాల ఫోటోలు తీయడం, రైళ్ల కదలికలను ట్రాక్ చేయడం వంటి పనులను చేయిస్తారు. ఈ కార్యకలాపాలు సాధారణంగా చేసే పనులతో మొదలై క్రమంగా ప్రమాదకరమైన గూఢాచార్య చర్యగా మారుతుందని అంటున్నారు. అయితే గతంలో ఐఎస్ఐ ట్రాపులను ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. 2020లో ఢిల్లీ పోలీసులు అబిద్ హుస్సేన్, తాహిర్ ఖాన్ అనే ఇద్దరు వీసా అధికారులను ఒక వ్యక్తి నుంచి రహస్య పత్రాలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని ఐఎస్ఐ ఏజెంట్లుగా గుర్తించారు. ఆ తర్వాత భారతదేశం నుంచి బహిష్కరించబడ్డారు. అలాగే 2016లో ఐఎస్ఐ ఏజెంట్ మొహమ్మద్ అఖ్తర్ కూడా వీసా అధికారిగా మారువేషంలో ఉండగా దొరికాడు. అయితే దౌత్యపరమైన రక్షణ కారణంగా తప్పించుకున్నాడు. అయితే ఇలాంటి వారిని గుర్తించడం, గూఢాచార్య కార్యకలాపాలను అరికట్టడం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సవాల్గా మారింది. ఐఎస్ఐ ఏజెంట్లు సాధారణంగా హైకమిషన్ పరిసరాల్లోనే ఉంటారు. ఇక్కడ దౌత్యపరమైన రక్షణ వారిని కాపాడుతుంది. అయితే వారు ఒక్కోసారి కమిషన్ బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు వారిని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. 2020లో అమిద్ హుస్సేన్, తాహిర్ ఖాన్ అనే ఇద్దరు పాక్కు చెందిన వ్యక్తులు రహస్య పత్రాలు తీసుకుంటుండగా అరెస్ట్ అయ్యారు. 2016లో మొహమ్మద్ అఖ్తర్ అనే వ్యక్తి కూడా ఇలాంటి సందర్భంలో బయటపడ్డాడు. తాజాగా
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత గూఢాచార్య కార్యకలాపాలు భారత్లో మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడి తర్వాత భారతదేశంలో గూఢాచార్య కార్యకలాపాలపై నిఘా పెరిగింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో 12 మంది వ్యక్తులను ఐఎస్ఐతో సంబంధం ఉన్న గూఢాచార్య ఆరోపణలపై అరెస్టు చేశారు. వీరిలో యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె పాకిస్తాన్ హైకమిషన్లోని ఒక అధికారితో సంబంధం కలిగి ఉందని, భారత సైనిక సమాచారాన్ని పంచుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె 3 సార్లు పాకిస్తాన్కు వెళ్లిందని, ఐఎస్ఐ ఏజెంట్ డానిష్తో సంబంధం కలిగి ఉందని పోలీసులు తెలిపారు. ఈ గూఢాచార్య కార్యకలాపాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ హైకమిషన్లోని పలువురు వీసా అధికారులను, ఇతర అధికారులను బహిష్కరించడం ద్వారా ఐఎస్ఐ ట్రాప్లో ఎవరూ పడకుండా చేస్తోంది. ఇటీవల డానిష్ వంటి ఐఎస్ఐ ఏజెంట్లను భారతదేశం నుంచి బహిష్కరించారు. అలాగే ఐఎస్ఐ గూఢాచర్యాన్ని, దాని ట్రాప్ను ఛేదించడానికి భారత నిఘా సంస్థలు, ఢిల్లీ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ భారత వీసా దరఖాస్తుదారులను గూఢాచారులుగా మార్చడానికి దౌత్యపరమైన కవచాన్ని, బలహీనతలను ఉపయోగించుకుంటుంది. సిమ్ కార్డు కోరడం, వీసా ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడం వంటి వ్యూహాలతో దరఖాస్తుదారులను మానసికంగా ఒత్తిడి చేసి వారిని గూఢాచార్య కార్యకలాపాలకు లాగుతుంది. ఈ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉన్నాయి. భారత గూఢాచార సంస్థలు, పోలీసులు ఈ జులాన్ని ఛేదించడానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ దౌత్యపరమైన రక్షణ కారణంగా ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్ట్ చేయడం సవాల్గా ఉంది. ఈ సంఘటనలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు మరింత పెంచుతున్నాయి.